హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు పాండవుల మెట్టుకు వెళ్ళబోతున్నాం. నేను మరియు మా మదరు మరియు మా అన్నయ్య పిల్లలు కలిసి అందరము పాండవుల మెట్టుకి వెళ్ళబోతున్నాము. ఇక్కడ టెక్కలి సమీపంలో ఉన్న భగవాన్పురం గ్రామంలో సుమంచ పర్వత పంచ పాండవుల మెట్ట అని పిలుస్తారు. ఇదేనండి పాండవుల మెట్ట. ఈ పాండవుల మెట్ట ద్రౌపది దేవి గృహ నుండి లోపలికి వెళ్ళబోతున్నాం. ఇదే ద్రౌపది దేవి గృహ. ఇక్కడే ద్రౌపది దేవి గారు నివసించి ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇదేనండి ద్రౌపది దేవి గృహ. ద్రౌపది దేవి నివసించే గృహలో వర్షం పడినప్పుడు నీళ్లు కిందకి రాకుండా ద్రౌపది దేవి తన 2 చేతులతో గీతలు గీసిందని గమనించవచ్చు. ఇక్కడ ఈ గుహలోకి వెళ్తున్నాం. చూడండి. మెల్లుగా మెల్లుగా. ఈ పాండవుల మెట్ట గృహలో గంట సేపు ధ్యానం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని స్థానికంగా ఉండే స్వామీజీ గారు చెప్పిన మాట. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పాటైన పాతరాతి గుహలు ఇక్కడ చూడవచ్చు. విశాలంగా ఉండే గుహలో పైభాగంలో ఉన్న ఖాళీల ద్వారా వచ్చే చల్లని గాలు మనసుకు ఎంతో హాయిని చేకూరుస్తుంది. ఎంత ప్రశాంతత ఉందో తెలుస్తుంది. చూడండి. ఈ కనిపిస్తున్న దేవాలయం లలితాదేవి అమ్మవారి దేవాలయం అండి. అలాగే ద్రౌపది దేవి గారి గృహ నివాసం చూసాం కదా అంటే, అలాగే ఇప్పుడు లలితాదేవి అమ్మవారు దేవాలయం చూశారు కదా. పూర్వం ఈ ప్రదేశంలో పాండవులు నివసించేవారంటండి. కాబట్టి పాండవుల మెట్టగా ఈ ప్రదేశాన్ని పిలిచేవారు.
టెక్కలి సమీపంలో భగవాన్పురం అనే గ్రామంలో సుమంచ పర్వత పంచ పాండవుల మెట్టుగా పిలుస్తారు. ఈ సైడు ఎత్తైన పర్వత ప్రాంతం ఉంది. ఇటువైపు వెళ్తే కొద్దిగా భయంకరంగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దలు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇటు సైడ్ వెళ్ళకపోవడమే మంచిది. ఎత్తైన పర్వత ప్రాంతం, ఎటు చూసినా ప్రకృతి పరవశం, కనుచూపు మేర పచ్చదనం. అయితే ఇక్కడ కొద్దిగా ఆచితూచి వెళ్ళడం మంచిది. ఎందుకంటే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తుంటాయి. కాబట్టి మనకి కొద్దిగా ప్రమాదం జరగకుండా వెళ్ళడం చాలా మంచిది. ఈ సుమంచ పర్వతాన్ని పంచ పాండవుల మెట్టుగా పిలుస్తారు. ఈ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. ఈ పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు పిల్లలు కానీ ఇంకా పెద్దలు కానీ ఎవరైనా వెళ్ళేటప్పుడు ఆచితూచి వెళ్ళడం మంచిది. ఎందుకంటే మన ప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకోవడం మన చేతిలోనే ఉంది. కాబట్టి ఈ పర్వతం పైన వెళ్ళేటప్పుడు ఆచితూచి వెళ్ళడం మంచిది. సహజ సిద్ధంగా ఏర్పాటైన పాతరాతి గుహలను ఇక్కడ చూడవచ్చు. విశాలంగా ఉండే గుహల పైభాగంలో ఉన్న ఖాళీల ద్వారా వచ్చి చల్లని గాలులు మనసుకు ఎంతో ప్రశాంతతని చేకూరుస్తాయి. ఇటు సైడు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కాబట్టి ఇటు సైడు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద రాళ్ళ వల్ల జారిపోవడం వంటివి జరగవచ్చు, మన ప్రాణాలకి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రదేశాల్లో మనం జాగ్రత్తగా వహించాలి. కాబట్టి మనము ఇటు సైడు వెళ్ళకుండా స్వామి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడం మంచిది. ఇటు సైడు పర్వతాల వైపు మీదకి వెళ్ళడం వల్ల కొద్దిగా ప్రమాదం జరగవచ్చు. చూసుకుని వెళ్ళడం మంచిది. ఇక్కడ సుమంచ పర్వతం మీద పాండవులు నివసించేవారని చరిత్ర చెబుతుంది. ఇక్కడ పాండవుల యొక్క కొన్ని ఆనవాలు ఉండేవని, వాటిని కొన్ని కారణాల వలన మూసివేయడం జరిగిందని ఇక్కడ వారు చెబుతున్నారు. ఈ చెట్టు సంవత్సరం కాకుండా కాక అల్లు వస్తే ఎదురుకుంది సహజ సిద్ధంగా ఏర్పాటైన పాతరాతి గుహలు ఇక్కడ చూడవచ్చు. విశాలంగా ఉండే గుహల పైభాగంలో ఉన్న ఖాళీల ద్వారా వచ్చే చల్లని గాలులను
మనసుకు ఎంతో హాయిగా చేకూరుస్తాయని తెలుస్తుంది. ఔషధ మొక్కలపై నుంచి వీచే గాలులు మనకు ఆరోగ్యం కూడా. మౌనంగా గంట సేపు ధ్యానం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందనేది స్థానికంగా ఉండే ఇక్కడ స్వామీజీ మాట. మరో విషయం ఏమిటంటే ఆది మానవుడు రాతి గుహల్లో జీవనం ఎలా సాగించేవాడో కూడా చిన్నారులకి ఈ విధంగా వివరించవచ్చు. ఈ ఎత్తైన పర్వత ప్రాంతాన్ని సుమంచ పర్వత పంచపాండవుల మెట్ట అని ముందే తెలుసుకున్నాం. కాబట్టి ఈ పర్వతం పైన వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం ఆచితూచి వెళ్ళడం చాలా మంచిది. ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక్కడ చరిత్ర గురించి ఒకసారి చెప్పుకుంటే త్రేతాయుగంలో రామయ్య తండ్రి తన సైన్యంతో ఇక్కడికి వచ్చారని స్థల పురాణం చెబుతుంది. అలాగే ద్వాపర యుగంలో పాండవులు ఈ మెట్టపై విడిది చేయడంతో ఈ మెట్టకి సుమంచ పంచపాండవుల మెట్టగా పేరు వచ్చినట్లు అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న గుహలు నేటికి భీముడు, నకుల, సహదేవులు, కుంతి, ధర్మరాజు, అర్జునుడు గుహలుగా పిలుస్తారు. కానీ అటువంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. పంతొమ్మిది వందల యాభైలో నేపాల్ రాజవంశానికి చెందిన బాలకృష్ణానంద గిరిబాబా మహారాజు దేశ పర్యటనలో భాగంగా ఈ పాండవుల మెట్టకి చేరుకొని స్థిరపడ్డారు. ఆ తర్వాత ఎంతోమందికి వనమూలికలతో వైద్య సేవలు అందించారు. ఇదే మెట్టపై జీవ సమాధిగా మారినట్లు తన శిష్యుడైన నిరంజనానంద గిరిబాబా ఈ విధంగా తెలియజేశారు. ఇక్కడ గీతాసారం శాంతికి మార్గం అని ఉంది. ఇది రచించిన వారు శ్రీ స్వామి విద్యా ప్రకాశానందగిరి స్వామి. అయితే సమర్పణ శ్రీ స్వామి నిరంజనానందగిరి స్వామి ఈ సమర్పణ చేయడం జరిగింది. విగ్రహంలో కనిపించే బాబా శ్రీ శ్రీ బాలకృష్ణానందగిరి బాబా 1950వ సంవత్సరంలో భారతదేశాన్ని పర్యటిస్తూ ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అతని జ్ఞాన సంపదతో ఎంతోమందికి వైద్యాన్ని అందిస్తూ విద్యను అందిస్తూ ఇక్కడ స్థిరపడ్డారు. శ్రీ శ్రీ బాలకృష్ణానందగిరి బాబా గారి శంకుస్థాపన బోర్డు చూసుకుంటే ఈయన చైత్ర శుద్ధ ద్వాదశి నాడు 24/4/1983వ సంవత్సరంలో ఈ ప్లేస్లోనే ఈయన జీవ సమాధి అవ్వడం జరిగింది.
హాయ్ ఫ్రెండ్స్, పాండవుల మెట్ట సందర్శించిన తర్వాత మాకు ఇంటికి వెళ్ళిపోవడానికి టైం అవుతుంది. మేము క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మరింత లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మేము క్షేమంగా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంటికి బయలుదేరిపోయాము. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోయి క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నాం. ఓకే, మళ్ళీ లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.